బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. చాలామంది వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ వెన్ను సమస్య అనేటటువంటిది జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో బాధిస్తూనే ఉంటుంది. అది డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, పడుకొని లేచేటప్పుడు కావచ్చు, ముందుకు వంగినప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్లో కావచ్చు, బరువు ఎక్కువ వాడడం వల్ల కావచ్చు, ఏదో ఒక సందర్భంలో వెన్ను పట్టేయడం, తీవ్రమైనటువంటి వెన్ను సమస్యలు. ఇట్లాంటి సమస్యలకి మేరుదండ ముద్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మేరుదండ ముద్ర చేశారంటే వెన్ను సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇప్పుడు ఆ ముద్రా ప్రాణాయామం ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఈ ముద్రని వజ్రాసనంలో కూర్చొని చేయవచ్చు, పద్మాసనంలో కూర్చొని చేయవచ్చు, వీలు లేకుంటే సోఫాలో కూర్చొని కూడా చేయవచ్చు. ఈ ముద్రని 4 వేళ్ళు ముందుగా వాటి యొక్క మూల స్థానాల వద్ద 2 మడతల కింద ఫోల్డ్ చేయాలి. బొటన వేలు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి, ఇలా ముందుకు వంచకూడదు. ఈ ముద్రను తొడల మధ్య భాగంలో ఉంచాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది. మోచేతులు శరీర పక్క భాగాలు తాకించాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రానిక్ బ్రీతింగ్ చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే పూరక, కుంభక, రేచక, శూన్యక 4:2, 4:2 నిష్పత్తి 5:2. సో కాబట్టి ఏంటంటే ఈ కళ్ళు మూసుకొని కళ్ళద్దాలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసేసి మీరు గమనించినట్లయితే వెన్నెముకకి ప్రాణశక్తిని పంపించడం జరుగుతుంది. సో ఈ మేరుదండ ఎక్కువగా చేయడం ద్వారా చక్కగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చేసినట్లయితే తొందరగా వాళ్ళు ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, లేకపోతే ఎక్కువగా కుర్చీలో కూర్చొని కంప్యూటర్ వర్క్ చేసేటటువంటి వారు, వెహికల్ డ్రైవింగ్ చేసేటటువంటి వారు, ఇట్లాంటి వాళ్ళకి వెన్ను సమస్యలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు చక్కగా ఈ మేరుదండ ప్రాణాయామం చేసుకున్నట్లయితే కనుక మరి ఒక వారం రోజుల లోపల ఈ వెన్నునొప్పి సమస్యలను సులభంగా మీరు తొలగించుకోగలుగుతారు. చూశారు కదండి, ఇటువంటి ప్రాణాయామంతో అందరికీ ఆరోగ్యం ఏ విధంగా అందజేయచ్చో మీరందరూ కూడా ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.